ఏమైందిరా గట్లూరుకు వస్తున్నావు? నా భూతరాజులు వస్తున్నానా? ఏమైందిరా తిన్నారు? హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చూసారు కదా, ఈరోజు టాపిక్ వచ్చేసి బోనాలు స్పెషల్ వీడియో ఎడిటింగ్. సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. అండ్ దీనికి నేను యూజ్ చేసిన అప్లికేషన్ వచ్చేసి కైన్మాస్టర్ అప్లికేషన్. సో అప్లికేషన్ లింక్ విత్ బ్యాక్గ్రౌండ్ స్టాక్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో స్టార్టింగ్ క్రియేట్ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను 9:16 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఈ ఆప్షన్స్ అన్ని కొత్త కైన్మాస్టర్లో ఉంటాయి. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ థింగ్ ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే 5 పిక్స్ వీడియో అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, టోటల్గా ఇందులో నేను 7 పిక్స్. సో ఈ పిక్స్ కూడా నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇది మీ పిక్స్తో, మీ ఇంట్లో వాళ్ళ పిక్స్తోని కూడా చేసుకోవచ్చు. సో నేను స్టార్టింగ్ 5 పిక్స్ అయితే యాడ్ చేసేసిన. సో యాడ్ చేసేసినాక ఈచ్ పిక్ వచ్చేసి నేను ఎంతవరకు డిక్రీజ్ అయితే అంతవరకు డిక్రీజ్ అయితే చేసేస్తున్నా. సో ఇది వచ్చేసి ఒక లిమిట్ తర్వాత మనకు డిక్రీజ్ అవ్వదు. సో లాస్ట్ మనకు 0.498 సెకండ్స్ మాత్రమే వస్తుంది. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి QHDలో పెట్టేసి 60 FPS పెట్టేసి ఫ్రేమ్ రేట్ హై పెట్టేసిన తర్వాత సేవ్ క్లిక్ చేయండి. సో దట్ మనకు వీడియో అనేది క్లారిటీగా సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోతున్నా. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత క్రియేట్ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి 9:16 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నా. సో ఇప్పుడు నేను ఒక వీడియో అయితే ఇస్తాను. సో అరే ఏమైందిరా అని ఒకటి వీడియో అయితే ఉంటుంది. సో ఇది స్టార్టింగ్కి వచ్చేసి మళ్ళీ లేయర్ సింబల్, మళ్ళీ మీడియా క్లిక్ చేసి సో నేను ఒక వీడియో అయితే ఇస్తాను. ఆ వీడియో కూడా యాడ్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేస్తే మనకు ఆడియో ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది అండ్ వీడియో అనేది మనము డిలీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మనకు ఆడియో ఆటోమేటిక్గా వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొక పిక్ అనేది మీరు యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను పోతురాజు పిక్ ఇస్తాను. సో అది మీరు డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది యాడ్ చేసుకున్నాక ఇది మీరు సైజ్ కావాలంటే ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. నేను ఇది సీసా సింబల్ క్లిక్ చేసి ఇది కొంచెం ఇలా పెట్టేసి సో కొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో ఇంక్రీజ్ చేసేసిన తర్వాత ఈ పిక్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 6.6 ఎక్కడైతే హై బీట్ వస్తుందో 6.640 సో అక్కడ పెట్టేసి సీజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో మిగతాదంతా ఎగిరిపోతుంది కదా. సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే ఈ పిక్కి మిడిల్ ఎక్కడైతే ఉందో సో మిడిల్లో పెట్టేసి సీజర్ సింబల్ స్ప్లిటెడ్ ప్లే హెడ్ క్లిక్ చేసేసేయండి. సో 2 పార్ట్స్గా అయిపోతుంది పిక్. సో ఎగ్జాక్ట్ మిడిల్ అవసరం లేదు, మిడిల్లో వస్తే చాలు. సో ఈ పిక్ సెలెక్ట్ చేసుకొని క్లిప్ గ్రాఫిక్స్. సో కాల్ మీ డీజే, హౌ టు డౌన్లోడ్ కాల్ మీ డీజే అండ్ డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, దాని త్రూ మీరు కాల్ మీ డీజే అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కాల్ మీ డీజే సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ దానికి వచ్చేసి 1, సెకండ్ క్లిప్కి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజే 2. సో ఇవి 2 అప్లై చేసేస్తే మనకు పర్ఫెక్ట్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇంకా కొంచెం ఉంది ఈ పిక్, ఇంకా కొంచెం ఇటు సైడ్ జరిపేసేస్తున్నా. సో ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది. సో ఇప్పుడు మన మెయిన్ థింగ్ ఏంటంటే సో ఇప్పుడు పోతరాజు పిక్ అయిపోయింది కదా. సో ఇప్పుడు అరే ఏమైందిరా ఇంకొకటి కూడా వీడియో ఇస్తాను. సో అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది అరే ఏమైందిరా తీన్మార్ అని ఇప్పుడు ఒక వీడియో వస్తుంది. సో ఆ వీడియో అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ థింగ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను బోనం పిక్ కూడా ఇస్తాను. సో ఆ బోనం పిక్ కూడా మీరు యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఈ బోనం పిక్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 9.672. సో ఇది నేను గుర్తుపెట్టుకున్నాను. సో నేను ఆల్రెడీ బీట్ సింగ్ చేసి పెట్టుకున్నాను. సో ఇంతవరకు వస్తే చాలు, 9.726 ఇంతవరకు పెట్టేసి సీజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ హెడ్ రైట్ క్లిక్. అండ్ ఈ వీడియో చూడండి, ఈ వీడియోకి స్టార్టింగ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ లేయర్ సింబల్ క్లిక్ చేసి ఎఫెక్ట్ క్లిక్ చేసేసేయండి. సో కింద గెట్ మోర్ ఆప్షన్ ఉంటుంది, బట్ ఇక్కడ స్టోర్ సింబల్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ గ్లిచ్ ఆప్షన్ ఉంటుంది, ఆర్టిస్టిక్ కాకుండా గ్లిచ్ ఆప్షన్. సో గ్లిచ్ ఆప్షన్లో వచ్చేసి ఇక్కడ VHS రివైండ్. సో VHS రివైండ్ అని ఉంది కదా. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ఇది మనము డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోవాలి. సో నేను అది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో VHS రివైండ్ అనేది నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో యాడ్ చేసిన తర్వాత ఇది ఫుల్ స్క్రీన్ వరకు ఇలా ఇంక్రీజ్ చేసేసేయండి. సో ఇంక్రీజ్ చేసేసిన తర్వాత సో చూడండి మనకు ఇలా షేకింగ్ ఎఫెక్ట్, డీజే ఎఫెక్ట్ లాగా వస్తుంది. సో ఈ పిక్ ఎక్కడైతే ఎండింగ్ ఉందో సో అంతవరకు సెలెక్ట్ చేసుకొని ఈ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకొని సీసా సింబల్
ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో చూడండి ఈ బోనం పిక్కి మాత్రమే ఆ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మన వీడియోస్ ఇంతకుముందు ఏదైతే ఎక్స్పోర్ట్ చేసామో 5 పిక్స్ వీడియోస్ ఉంది కదా, సో ఆ వీడియో ఒకటి తీసుకుంటున్నా. సో ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసేస్తారు అంటే ఈ వీడియో సెలెక్ట్ చేసుకొని స్పీడ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ స్పీడ్ వచ్చేసి ఇక్కడ నేను 1.3, సో ఎగ్జాక్ట్గా 1.3 వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా, రైట్ క్లిక్ ఇస్తున్నా. అండ్ ఈ వీడియో సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి డ్యూప్లికేట్ లేయర్ అంటే సేమ్ లేయర్ మళ్ళీ సేమ్ వీడియో మళ్ళీ వస్తుంది. సో సేమ్ వీడియో మళ్ళీ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీడియా సెలెక్ట్ చేసుకొని ఇంతకుముందు మనం 5 పిక్స్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో, సో ఇప్పుడు నేను 4 టైమ్స్ ఓన్లీ 4 పిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా, మిగతా ఒక పిక్ ఇచ్చి పెట్టేసేస్తున్నా. సో 4 పిక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈచ్ పిక్ వచ్చేసి సో కొంచెం సైజు ఇలా డిక్రీజ్ చేసేసే, ఫస్ట్ కొంచెం డిక్రీజ్ చేసేసేయండి సైజు. సో ఇప్పుడు కొంచెం జూమ్ చేసుకొని ఇప్పుడు ఈచ్ పిక్ అనేది ఈజీగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈచ్ పిక్ వచ్చేసి 0.5 సెకండ్స్, ఎగ్జాక్ట్గా 0.5 పెట్టేసేసేయండి. సో నేను కొంచెం స్పీడప్ చేసేస్తా. సో అన్నీ 0.5 సెకండ్స్ పెట్టేసుకున్నా 4 పిక్స్. ఇప్పుడు జూమ్ చేసి చూడండి కొంచెము ఈ వీడియో, ఇది ఫస్ట్ 2 వీడియోస్, ఇది వచ్చేసి పిక్. ఈ పిక్కి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్, దీనికి వచ్చేసి ఈ పిక్కి వచ్చేసి 7. సో అన్ని పిక్స్కి సేమ్ అలాగే చేసేస్తున్నా, క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ 7, యానిమేషన్ ఇవ్వడం మర్చిపోకండి, క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ 7. సో ఇన్ యానిమేషన్లో ఎన్నాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలంటే క్లిప్ గ్రాఫిక్స్ క్లిక్ చేసి స్టోర్ సింబల్ క్లిక్ చేసి యానిమేషన్లో మనకు ఇన్ యానిమేషన్ ఉంటుంది. సో ఇన్ యానిమేషన్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోండి, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. అండ్ దీనికి కూడా నేను 7th ఆప్షన్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే ఈ వీడియో ఉంది కదా, సో ఈ వీడియో సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి డ్యూప్లికేట్ లేయర్. సో డ్యూప్లికేట్ లేయర్ అంటే మళ్ళీ వచ్చేసింది కదా, ఈ లేయర్ సెలెక్ట్ లాంగ్ ప్రెస్ చేసేసి ఇటు సైడ్ తీసుకొస్తే ఈ పిక్, ఇది వచ్చేసి ప్లెయిన్ పిక్ అండ్ ఇది వచ్చేసి వీడియో. సో చూడండి మీకు అర్థమైపోతుంది. ఇది వచ్చేసి మళ్ళీ 3 డాట్స్ క్లిక్ చేసి డ్యూప్లికేట్ లేయర్. సో ఈచ్ పిక్ తర్వాత ముందు 2 వీడియోస్ ఉండాలి, 2 5 పిక్స్ వీడియోస్ ఉండాలి. సో ఇది మళ్ళీ ఇటు సైడ్ కూడా రావాలి కదా, 3 డాట్స్ డ్యూప్లికేట్ లేయర్. సో ఇది మళ్ళీ ఇటు సైడ్ తీసుకొస్తున్నా. సో మళ్ళీ ఇది క్లిక్ చేసి మళ్ళీ 3 డాట్స్ మళ్ళీ డ్యూప్లికేట్. సో సేమ్ లేయర్ మళ్ళీ వచ్చేసింది కదా. సో మళ్ళీ ఇప్పుడు ఇది ఈ పిక్ తర్వాత కూడా పోవాలి. సో మళ్ళీ 3 డాట్స్ మళ్ళీ డ్యూప్లికేట్. సో ఇది మళ్ళీ ఇటు తీసుకొస్తున్నా. సో మళ్ళీ 2 వీడియోస్ కావాలి కదా, ఇది క్లిక్ చేసి 3 డాట్స్ డ్యూప్లికేట్. అండ్ మిగతా వెనకాల కొంచెం ప్లేస్ ఉంటే అప్పుడు మళ్ళీ ఇది క్లిక్ చేసి 3 డాట్స్ డ్యూప్లికేట్. సో ఇది తీసుకొచ్చి సో ఇది లాంగ్ ప్రెస్ చేసేసి ఇటు సైడ్ తీసుకొస్తే మళ్ళీ ఇటు సైడ్ కూడా వస్తుంది. అండ్ ఎక్స్ట్రా పార్ట్ వచ్చేసి సీజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో ఇప్పుడు చూడండి టోటల్ పర్ఫెక్ట్గా వస్తుంది, మనకు పర్ఫెక్ట్ బీట్ సింక్ వచ్చేసేస్తుంది. సో ఒక్కసారి ప్లే చేసి చూపిస్తాను. ఏమైంది గట్లూరుకు వస్తున్నావు? సో మనకు పర్ఫెక్ట్గా వస్తుంది, దానికి ఏం బాధ లేదు. సో ఇట్ లాస్ట్ ఇది చూపిస్తాను, ఈ యానిమేషన్ కూడా పర్ఫెక్ట్ వస్తుంది. సో నీట్గా బీట్ సింక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. సో స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను బార్డర్ కూడా ఇస్తాను. సో బార్డర్ కూడా యాడ్ చేసుకోండి, బార్డర్తో లుకింగ్ బాగా వస్తుంది. సో ఈ బార్డర్ కూడా నేను ఫుల్ సైజ్ ఇంక్రీజ్ చేసేస్తున్నా. ఇలా ఇంక్రీజ్ చేసేసిన తర్వాత బ్లెండింగ్ క్లిక్ చేసి ఇది కూడా నేను స్క్రీన్ క్లిక్ చేసేస్తున్నా. సో స్క్రీన్ క్లిక్ చేసేస్తే మనకు ఓన్లీ బార్డర్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఫుల్ సైజ్ ఎంతవరకు అయితే వీడియో ఉంటుందో సో అంతవరకు ఇంక్రీజ్ చేసేసేయండి. మళ్ళీ మిగిలింది సీజర్ సింబల్ క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ క్లిక్ చేసేస్తే బార్డర్ వెళ్ళిపోతుంది. సో మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ మీడియా. సో ఇప్పుడు నేను ఒక వీడియో అయితే ఇస్తాను, సో ఆ వీడియో కూడా యాడ్ చేసుకోండి. సో బబుల్స్ మనకి ఇలా వస్తాయి. సో ఇది కూడా ఫుల్ లెంత్ వరకు ఇంక్రీజ్ చేసేసి ఇది కూడా నేను బ్లెండింగ్ క్లిక్ చేసి ఇది కూడా స్క్రీన్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో దట్ కొన్ని బబుల్స్ అయితే వస్తాయి. సో డైరెక్ట్ ఇప్పుడు షేర్ సింబల్ క్లిక్ చేసి QHDలో పెట్టేసి 60 FPS పెట్టేసి బిట్రేట్ హై పెట్టేసిన తర్వాతనే నేను సేవ్ క్లిక్ చేసేస్తున్నా. సో దట్ మనకు వీడియో అనేది క్వాలిటీగా సేవ్ అయిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ బోనాలకి
మీరు కూడా పక్కా ఈ వీడియో ట్రై చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. అండ్ 5 పిక్స్ ఏవైతే పెట్టానో సో అవి మీ ఇంట్లో ఉన్న పిక్స్తోని కూడా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ నేను మెటీరియల్ లింక్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ ఇది చేసి ఇన్స్టాగ్రామ్లో నాకు ట్యాగ్ చేసేసేయండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ కండి. థ్యాంక్ యూ గైస్.